వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పుష్ప 2 గురించి మీకు చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాగే ఏదన్నా కొన్ని సందేహాలు ఉంటే, డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో మీద ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్కు కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. పుష్ప 2 నిన్న డిసెంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్గా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ కావడం జరిగింది. అలాగే అన్ని లాంగ్వేజ్లో కూడా సూపర్ హిట్ను సొంతం చేసుకోవడం జరిగింది. అలాగే ఫస్ట్ రోజు కలెక్షన్స్ వచ్చేసి 100 కోట్లు దాటిందని చాలామంది చెబుతున్నారు. పుష్ప 2 సినిమా ఇంతటి హల్చల్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా రిలీజ్ కాకముందు నుంచే సినిమా పుష్ప 2 రిలీజ్ గురించి చాలా ఫస్ట్ ఆగస్ట్ 15కు రిలీజ్ చేయాలని సన్నాహాలు చేశారు. అప్పుడు రిలీజ్ చేద్దామని. కానీ పుష్ప 2 సినిమా ఆగస్ట్ 15 నుంచి మళ్ళీ పోస్ట్పోన్ కావడం జరిగింది. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రభావం వలన పోస్ట్పోన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డిసెంబర్ 5న రిలీజ్ కావడం జరిగింది. అలాగే మంచి విజయం కూడా సాధించని చెప్పుకోవచ్చును. పుష్ప 2 సినిమా అయితే అప్పుడు అల్లు అర్జున్ గారు వచ్చేసి శిల్పా రవిచంద్ర గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీ సపరేట్గా చూస్తున్నారు. అది మాత్రం ఎంతవరకు తప్పు ఎంతవరకు అబద్ధమో నాకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిసి ఇన్నాళ్ళ నుంచి కలిసి ఉన్నారు. వాళ్ళ మధ్య సత్సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మనకైతే తెలియదు. కానీ ఇప్పటికైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ సపరేటు, మెగా ఫ్యాన్స్ సపరేట్గానే ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఆన్లైన్లో మాత్రం పుష్ప ఫ్యాన్స్ అలాగే మెగా ఫ్యాన్స్ మాత్రం చాలా గొడవలు జరుగుతున్నాయి. నిన్న రీసెంట్గా కూడా పాపం వేరే సంధ్య థియేటర్లో వచ్చేసి హైదరాబాద్ రిలీజ్ నాబొద్దు అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఆమె ఎవరో చనిపోవడం జరిగింది. ఆమెకు కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ గారు ముందుకు వచ్చి ఆమెకు ఏదో సహాయం చేయాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమె ఫ్యామిలీకి. నెక్స్ట్ వచ్చేసి సినిమా విషయానికి వస్తే మాత్రం సినిమాకైతే 300 టికెట్ పెట్టడం జరిగింది. నేను 300 టికెట్ ఇచ్చి లోపలికి వెళ్ళడం జరిగింది. సినిమా స్టార్టింగ్ నుంచి అయితే ఎండింగ్ వరకు ఎక్కడే కానీ పేరు పెట్టాల్సిన విషయమే లేదు. సినిమా మాత్రం అద్భుతం, చాలా అద్భుతం. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంతమంది ట్రోలర్స్ ఏమంటున్నారంటే సినిమా బాగాలేదు అంటున్నారు. కానీ సినిమా పరంగా వ్యక్తిగతంగా అయితే మనకు తెలియదు. కానీ సినిమా వరకు వస్తే సినిమా చాలా బాగుంది. 3 సంవత్సరాలు అతను సుకుమార్ గారు అలాగే అల్లు అర్జున్ గారు అలాగే వాళ్ళ బృందం వచ్చేసి 3 సంవత్సరాలు కష్టపడినారు. సినిమా మాత్రం బాగాలేకుంటే బాగాలేదని చెప్పచ్చు. కానీ సినిమా చాలా చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ వస్తే ఫస్ట్ అల్లు అర్జున్ యాక్టింగ్ వచ్చేసి ఇరగదీశాడని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్కు రీసెంట్గానే నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డుకు తగ్గట్టే యాక్టింగ్ మాత్రం సూపర్గా చేశాడు. నెక్స్ట్ రష్మిక మందాన యాక్టింగ్ సూపర్గా ఉంది. అలాగే అజయ్ బాగా చేశాడు. ప్రతి ఒక్కరు అనుకో, శ్రీలీల, మొత్తం జగపతి బాబు, రావు రమేష్ గారు, అలాగే దాంట్లో ఉన్న సునీల్, అనసూయ, ప్రతి ఒక్కరు యాక్టర్ చాలా చాలా బాగా చేశారు. ఇప్పుడు కొన్ని యాక్షన్ సీన్స్ వచ్చేసి దీంట్లో పుష్ప 2లో ఫస్ట్ రష్మిక మందాన వచ్చేసి పుష్ప నువ్వు సీఎం గారి ఇంటికి వెళ్ళేసి ఒక ఫోటో తీసుకొని రాపో అని చెప్తుంది. అంటే ఇంకా అల్లు అర్జున్ భార్య మాటకు తల వంచాడు. ఈ సినిమాలో మాత్రం భార్య ఏం చెప్తే అది చేస్తారనమాట అని పుష్ప వెళ్తాడు. సీఎం గారి ఇంటికి వెళ్తాడు. రావు రమేష్ను పిలుచుకొని, సార్ ఇట్లా రావు రమేష్ ఉండి, సార్ పుష్ప అంటే పుష్ప నాకేం తెలుసు, పుష్ప నాకు తెలుసు బాగా, స్మగ్లర్ కదా అంటాడు. రావు రమేష్ ఫోటో తీసుకుంటాడు సీఎం గారితో. మళ్ళీ తర్వాత పుష్ప ఫోటో తీసుకుంటుంటే సీఎం గారు వచ్చేసి పుష్పను తిట్టడం జరుగుతుంది. స్మగ్లర్తో నేను ఫోటో తీసుకుంటే నాకు మానం పోతుంది, నాకు మర్యాద పోతుంది అప్ప, నాకు తెలియదు అప్ప, నీకు ఏంటప్ప ఇలా చేస్తున్నావు అప్ప అది అంటే అల్లు అర్జున్ చాలా ఇగో హట్ అయ్యి ఇంకా అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి రావు రమేష్తో కూర్చోవడం జరుగుతుంది. నెక్స్ట్ సీఎం నువ్వు అవుతావా అంటాడు. అంటే సిద్ధప్ప సీఎం నువ్వు అవుతావా సిద్ధప్ప అంటాడు. అంటే ఏంటప్ప అలా మాట్లాడుతున్నావు, సీఎం అంటే మాటలు కాదు అది అని చెప్తాడు. అంటే అప్పుడు ఎన్ని కోట్లు అవుతుంది అంటాడు. అంటే సుమారుగా 100 కోట్లు 200 కోట్లు అవుతుంది అంటాడు. అప్పుడు 500 కోట్లు ఇస్తా ఓకేనా అంటాడు. అప్పుడు రావు రమేష్ ఓకే అని జగత్బాబు దగ్గరికి వెళ్ళేసి సీఎం నాకు 10 కాల చీట్ ఇవ్వండి అని చెప్తే జగత్బాబు సర్లే అని ఇంకా యాక్సెప్ట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి నుంచి కథ, సీఎం కావడానికి 4,000 టన్నులు ఎర్రచందనం వచ్చేసి కిడ్నాప్ చేయాలని మొత్తం శ్రీలంకకు బార్డర్కు చేరే విధంగా వాళ్ళు మాత్రం ప్లాన్ వేస్తారనమాట. అది ఏ విధంగా శ్రీలంక బార్డర్కు చేరవేస్తారు, కొన్ని ఫైట్స్ అయితే అమ్మవారి వేషం వేసుకొని కొన్ని ఫైట్స్ వాళ్ళ కూతురును వేరే వాళ్ళు తీసుకొని అసభ్యంగా ప్రవర్తించినప్పుడు పిలుచుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఫైట్ సీన్ కానీ కొన్ని ఫైట్ సీన్ అయితే చాలా 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 సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఇంటర్వెల్ ఫైట్ కానీ సాంగ్స్ కానీ ప్రత్యేకించి శ్రీలీల డ్యాన్స్
అలాగే రష్మిక మందాన కొన్ని రొమాంటిక్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయనుకోవచ్చు. అసలుకు పుష్ప అయితే మీ అవ్వ తగ్గేదేలే, ఎక్కడే కానీ తగ్గడు పుష్ప. షికావత్ సార్ దగ్గరికి వెళ్ళేసి సారీ చెప్పమంటాడు. ఆ సీన్ చాలా బాగుంది. సారీ చెప్పమంటే సర్లే అని సారీ చెప్పనీకి పోతాడు. మంద అవుతాడు, ఫుల్గా మంద అవుతాడు, సారీ చెప్పాలని పోతాడు. సారీ చెప్తాడు, మళ్ళా అతనికి యుగో హట్టు, ఏంది నేను పుష్పగాడు సారీ చెప్పినాడా అని యుగో హట్టే, మళ్ళీ తిప్పురా బండి అని మళ్ళీ వెనక్కి పోతాడు. వెనక్కి పోయి మళ్ళీ ఆడికి పోయి ఇంకా ఆడ హల్చల్, ఆడ బాగుంది, ఆడ సీన్ బాగుంది. చాలా అనేక రకాలుగా ప్రతి చోట్ల అయితే సినిమా అనేది ఎక్కడే కానీ బోరే కొట్టదు. నేను మాత్రం హామీ ఇస్తున్నాను. నేను మాత్రం పక్కా, మామూలుగా అయితే మెగా ఫ్యాన్ నేను పక్కా, కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే ఇరగదీశాడు, ప్రతి చోట బాగుంది, సూపర్. అసలు ఈ విధంగా యాక్టింగ్ చేస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా బాగుంది యాక్టింగ్ మాత్రం. ఎవరైనా సరే సినిమా చూడని వాళ్ళు ఉంటే కన్నా ఖచ్చితంగా వెళ్ళండి. సినిమాను మాత్రం బాగుండే సినిమాను మాత్రం ఆదరించండి. ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా బాగుంది. వీలైతే నేను మాత్రం ఖచ్చితంగా ఈ రోజైనా కానీ రేపు కానీ ఖచ్చితంగా ఇంకోసారి వెళ్ళడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా బాగుంది సినిమా. ఓకేనా? ఈ మూవీ ఎవరెవరు చూసినారో ఖచ్చితంగా సినిమా మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.